ఇప్పటికే ఉన్న వివాదాలను పరిష్కరించేందుకో లేకపోతే రేపో ఎల్లుండో ఇంకో వివాదం పుట్టకుండానో సామరస్య వాతావరణానికి ఈరోజు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ వేదికగా ఓ నాంది పడింది. అదే టాలీవుడ్ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ చాలా బాగా జరిగింది. కానీ మెగాస్టార్ చిరంజీవి ఎందుకు మీటింగ్కి దూరం ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. ఇదే టికెట్ ధరల కోసం తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలవటానికి రాలేదు, ఇష్టపడలేదా అనేటువంటి ఎన్నో అంశాలపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రంగావచ్చుల భరద్వాజ్ గారితో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. స్ట్రైట్గా వచ్చేసినాను భరద్వాజ్ గారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి జగన్ నివాసానికి వెళ్ళారు కుటుంబ పెద్దగా లేకపోతే సినిమా పెద్దగా చిరంజీవి. ఇంత పెద్ద వివాదం నడుస్తుంటే రేవంత్ రెడ్డితో మీట్కి మాత్రం మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉన్నారు. ఎందుకు, అసలు ఏంటి కారణం? అంటే చిరంజీవి గారు ఆ మీటింగ్కి వెళ్ళకపోవడమే కాదు, అంటే మీటింగ్ ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల కోసం మాట్లాడటానికి అని చెప్పారు కానీ కాదు. అది కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా, సంధ్యా థియేటర్ వివాదం. దాని మీదే ప్రధానమైనటువంటి చర్చ జరిగింది అక్కడ. ఈ చర్చ జరుగుతుంది అనే విషయం చిరంజీవికి తెలుసు. దీనికి సంబంధించిన డిస్కషన్లో ఏ దశలోనూ ఏ పద్ధతిలోనూ ఇన్వాల్వ్ అవ్వాలని ఆయన అనుకోవడం లేదు. ఆయన ఎక్కడా మాట్లాడలేదు దీని గురించి. అవును, ఎక్కడా మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు, మెగా ఫ్యామిలీలో ఎవరూ మాట్లాడలేదు. నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరూ మాట్లాడలేదు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పుడు ఆయన షూటింగ్ మధ్యలో ఆపి అరవింద్ గారి ఇంటికి వెళ్ళి, అప్పటికి అరవింద్ గారు లేరు ఇంట్లో, అర్జున్ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పారు, మేము ఉన్నాం, టెన్షన్ పడకండి అని. అంతే తప్ప బయటకు వచ్చి మీడియాతో మాట్లాడలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీడియాతో మాట్లాడి అల్లు అర్జున్ అరెస్టుని ఖండిస్తే ఆ జరిగిన సంఘటనని సమర్థించినట్టు అవుతుంది. ఏది, అక్కడ ఒక మహిళ చనిపోయింది, దాన్ని సమర్థించినటువంటి కోణంలో బయట వార్తలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. లేదు, సీరియస్గా మహిళ మరణం గురించి మాట్లాడి ఆవిడకి నివాళులు అర్పించి ఇలాంటివి జరగడం తప్పు అంటే గనక అర్జున్ అరెస్టును సమర్థించినట్టు అవుతుంది. కాబట్టి ఈ వివాదంలో ఎటు మాట్లాడినా ఆయనకి ఇబ్బంది, ఆయనకే కాదు ఆయన ఫ్యామిలీకి కూడా. అందుకని అంటే ఈ కుటుంబంలో ఉన్నాడు ఆయన. అరవింద్ గారికి బావమరిది, అల్లు అర్జున్కి మేనమామ. కాబట్టి ఈ వివాదంలో మాట్లాడకుండా ఉండటమే మంచిది అని ఆయన అనుకుంటున్నాడు మొదటి నుంచి. అదే ఉద్దేశంతో ఈ మీటింగ్కి కూడా వెళ్ళకూడదు అనుకున్నాడు ఆయన. కానీ ఈ మీటింగ్కి ఎవరెవరు వెళ్ళాలి, ఎవరెవరు వెళితే బాగుంటుంది, ఏం మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఎజెండా రూపకల్పనలో మాత్రం ఆయన సహకారం అందించాడు. ఆయనకు తెలుసు మీటింగ్ గురించి తెలుసు, మీటింగ్ ఎలా జరగాలి ఏమిటి అనే దాని వరకు తన ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఆయన ఇచ్చి తను సైలెంట్గా ఉండిపోయాడు. అయితే దీని మీద రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి బయట. అంటే ఈయన విడిగా పర్సనల్గా రేవంత్ రెడ్డి గారిని కలుస్తారని, ఈ సందర్భంగా ఈయనకు ఒక రాజ్యసభ ఆఫర్ చేసే ఛాన్స్ ఉందని, అవును, ఇలాంటి ప్రచారాలు కూడా జరిగిపోతున్నాయి. కానీ అవేవీ వాస్తవం కాదు. ఆయన ఆ ఉద్దేశంతో వెళ్లకుండా ఆగాడు అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఆయనకున్న ప్రాబ్లం ఇది. ఈ విషయంలో మాట్లాడలేని ఒక పరిస్థితి క్రియేట్ అయి ఉంది ఆయనకి. ఎటు మాట్లాడినా ఆయనకి ఇబ్బంది. అందుకని మౌనం బెటరు అనే ఉద్దేశంతో ఆయన సైలెంట్గా ఉంటున్నాడు. రామ్ చరణ్ కూడా ఎక్కడా మాట్లాడలేదు. కనీసం అల్లు అర్జున్ తమ ఇంటికి వచ్చినప్పుడు కూడా అతన్ని కలిసే ప్రయత్నం చేయలేదు. అంటే ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా కలిసినా ఈ వివాదం ఎక్కడ తనకి లింక్ అవుతుందో అనేటువంటి భయంతో ఉన్నారు అందరూ. ఓకే, అందుకని ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు. మనసులో అతను అరెస్ట్ పట్ల బాధ ఉండొచ్చు, ఉంది. దాన్ని అక్కడ వరకే ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడం వరకు నాగబాబుతో సహా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వచ్చేసాడు. విడుదలైన తర్వాత, బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత బన్నీ వారి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో భోజనం పెట్టి పంపించేశారు అంతే.
తప్ప బయటకు వచ్చి మాట్లాడటము ఇతనికి భరోసా కల్పిస్తున్నట్టుగా ఒక అంటే ఫోటో కూడా చాలా నార్మల్గా ఒక ఫోటో దిగి పంపించారు బయటికి. అంతకు మించి ఒక్క మాట మాట్లాడలేదు అక్కడ కూడా. నాగబాబు ఇంట్లో కూడా సాధారణంగా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగి పంపించేశారు తప్ప వాళ్ళు బయటకు వచ్చి ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అవును సార్. అందుకని ఇదే కండిషన్తో ఆయన సీఎం గారి దగ్గరికి వెళ్ళలేదు తప్ప వేరే కారణాలు ఏమీ లేవు. ఆయన విడిగా ఏదో రేవంత్ రెడ్డి గారి మీద ప్రెజర్ తీసుకురావడానికి ఢిల్లీ పెడుతున్నారు, సోనియా గాంధీతో మాట్లాడి ప్రెజర్ తీసుకొస్తున్నారనే వార్తలు కూడా వచ్చినాయి. అవును. చిరంజీవి గారు ఆల్రెడీ అంటే ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రిగా కూడా వ్యవహరించారు, రాజ్యసభ సభ్యుడు ఆయన. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు ఆ రోజుల్లో. అందుకని ఈయనకు ఒక స్పెషల్ ఇది ఉంది అక్కడ. వెళ్ళి మాట్లాడి రేవంత్ రెడ్డి మీద ప్రెజర్ తీసుకొస్తారని కొంతమంది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన మోడీతో సన్నిహితంగా ఉంటున్నాడు. అంటే మోడీ గారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశాడు. ఆ ఫోటో ప్రజల మనసుల్లో ఉంది. అలాగే మోడీ గారు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు చిరంజీవి గారిని ప్రత్యేకంగా పిలిపించుకున్నాడు అక్కడికి. ఇలా చాలా సందర్భాల్లో ఆయన బీజేపీకి సన్నిహితంగా కనిపిస్తున్నాడు. అయితే టెక్నికల్గా ఆయన కాంగ్రెస్లో సభ్యత్వం ఉంది ఇంకా, కానీ ఫిజికల్గా ఆయన బీజేపీతో ఉంటున్నాడు చిరంజీవి. ఈ సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసుని విత్డ్రా చేయిస్తారు అల్లు అర్జున్ మీద అనే ప్రచారం కూడా కొంతమంది చేస్తున్నారు. ఇవేవీ జరగలేదు, ఆయన ఢిల్లీ వెళ్ళలేదు. ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే వార్త నేపథ్యంలో ఇవన్నీ జరిగినాయి. ఆయన ఢిల్లీ వెళ్ళలేదు, మోడీతోనూ మాట్లాడలేదు, అలాగే సోనియా గాంధీ గారితోనూ మాట్లాడలేదు. సైలెంట్గా ఉన్నాడు ఆయన, తన పని తాను చేసుకుంటున్నాడు. నందమూరి బాలకృష్ణ గారు వెళ్ళలేదు ఈరోజు మీటింగ్కి, చిరంజీవి గారు వెళ్ళలేదు. అవును సార్. ఇద్దరికీ షూటింగ్లు ఉన్నాయి. ఈయన విశ్వంబర షూటింగ్లో ఉన్నాడు, ఆయనేమో డాకు మహారాజ్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాడు. అందుకని వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. రెండోది, ఇలాంటి మీటింగ్స్కి హాజరైన చరిత్ర బాలకృష్ణ గారికి ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడు అంటే తాడేపల్లి ప్యాలెస్లో జరిగినటువంటి టిక్కెట్ల రేట్ల పెంపుదల, దానికి సంబంధించి ప్రభుత్వ ఆమోదం కోసం జరిగిన మీటింగ్కి చిరంజీవి గారు వెళ్ళారు, ఆయనతో పాటు ఇతర హీరోలు వెళ్ళారు. అంతే తప్ప బాలకృష్ణ వెళ్ళలేదు. ఆయన అఖండ సినిమా రిలీజ్ అప్పుడు కూడా ప్రభుత్వాన్ని ధరలు పెంచమని అడగలేదు. ఆయన ఆ ఉన్న ధరల్లోనే వాళ్ళు రన్ మీద రికార్డు కొట్టారు, అయిపోయింది. ఆయన అదే చూశాడు తప్ప ఏ సినిమా రిలీజ్ టైంలోనూ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి టికెట్ల రేట్లు పెంచమని అడగలేదు. కాకపోతే చిరంజీవి గారు అప్పుడు ఆయన సినిమా రిలీజ్ ఉంది, ఆయన సినిమాతో పాటు ఆచార్యతో పాటు రిలీజ్ అవబోతున్న సినిమాల హీరోలని, నిర్మాతలని, దర్శకుల్ని పట్టుకుని వెళ్ళాడు ఆయన. అది ఇష్యూ బేస్డ్గా జరిగింది. ఇష్యూ బేస్డ్గా ప్రభుత్వంతో మాట్లాడటానికి ఆయన రావడానికి సిద్ధమే. కానీ ఈ గొడవ అది కాదు. ఇక్కడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడటానికి వెళ్ళలేదు. పరిశ్రమ వైపు నుంచి దొర్లిన తప్పుల గురించి ఆయనకి వివరించి, అంటే క్లియర్గా మురళీమోహన్ గారు ఒక మాట చెప్పాడు అక్కడ మీటింగ్లో. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం, అది మీకెంత బాధ కలిగించిందో మాకు అంతే బాధ కలిగించింది అని చెప్పాడు ఆయన. చెప్పగానే అరవింద్ గారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాము, దానికి సంబంధించి మా వైపు నుంచి మా ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పాడు. సంధ్యా థియేటర్ దగ్గర ఆల్రెడీ అక్కడ రిపేర్లు మొదలైనాయి. అంటే గేట్లు అవి ఎలా ఉండాలి, మధ్యలో ఒక ఎంట్రన్స్, ఇలాంటివేవో ఆర్గనైజ్ చేస్తున్నారు అక్కడ. ఓకే. ఫర్దర్గా ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి నిర్మాణపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. వెనకాల వేరే మార్గం ఒకటి పెట్టడం, ఇలా మొదలైంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది అక్కడ. సో ఇవన్నీ చెప్పి ఆయనకి మా వైపు నుంచి ఇలాంటివి జరగకుండా చూస్తున్నాం అన్న సందర్భంలో ఆయన ఈ సంఘటన ఇంత కాలం ప్రొలాంగ్ అవడానికి వీళ్ళ వైపు నుంచి జరిగిన తప్పుల గురించి, అలాగే పోలీసు విచారణలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటల గురించి, వీడియో ఆధారాల గురించి కూడా ప్రస్తావించాడు. ఓకే. సీఎం గారు ఆయన ఈ విషయాలు మాట్లాడుతూ ఉండగా సైలెంట్గా తల ఉంచుకుని అరవింద్ గారు విన్నారు అనేది మనకు బయటకు వచ్చినటువంటి రిపోర్ట్. ఓకే. అంటే అరవింద్ గారికి అర్థమైంది కండిషన్.
అందుకనే ముందుగా వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ₹1,00,00,000 ప్రకటించి వచ్చాడు ఆయన. ముందు అందరూ వీళ్ళు 25 lakhs అన్నారు. ఈ 25 lakhs కూడా ప్రాపర్గా ఇవ్వలేదు, 10 లక్షలు ఇచ్చి ఆపారు అనే మాట వినిపించింది. వినిపించడం ఏంటి, ఆయనే అన్నాడు నేరుగా, భాస్కరే. అవును. అందుకని ఇమ్మీడియట్గా అరవింద్ గారు వెళ్ళిపోయి 2 కోట్లు ఇన్ టోటల్ 2 కోట్లు ఆ కుటుంబానికి ఆ యూనిట్ నుంచి అందేలాగా చేశారు. అయిపోయింది. దాంతో కొంత సెటిల్మెంట్ దిశగా నడుస్తోంది ఇది అనేది అందరూ అనుకున్నారు. అయితే ఇదే సందర్భంలో కొంతమంది పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఐటీ విభాగం జాతీయ స్థాయిలో దాని ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఈ ప్రీమియర్ షోస్కి సంబంధించినటువంటి డబ్బుల్లో కాంగ్రెస్ పార్టీకి ముట్టాల్సిన వాటా ముట్టకపోవడం చేత ఈ వివాదం చెలరేగుతోంది. అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారని మాల్వీయ ఆయన పేరు, వారు ఒక ప్రకటన ఇచ్చాడు. ఇలా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఈ మాటల్ని కంట్రోల్ చేయటం లక్ష్యంగా సీఎం వీళ్ళతో కూర్చోవడానికి సిద్ధపడ్డాడు. వీళ్ళు కూడా సార్ట్అవుట్ చేసేసుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ, రేపు రిలీజులు ఉన్నాయి, అందుకని ఈ గొడవని ప్రొలాంగ్ చేయొద్దు అనే ఉద్దేశంతో వీళ్ళు మీటింగ్ కోసం ప్రయత్నం చేశారు. ఆయన సానుకూలంగా స్పందించాడు, వెళ్ళారు. ఈ మీటింగ్ ఇలా జరుగుతుంది అనే విషయం చిరంజీవికి స్పష్టంగా తెలుసు. అందుకని ఆయన బయట నుంచి సహకారం అందించాడు తప్ప లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలే. దిల్ రాజు గారి నేతృత్వంలోనే దిల్ రాజు గారి స్ట్రెచర్ ఇబ్బంది పడకుండా ఈ మీటింగ్ జరగాలి అని చిరంజీవి కూడా అనుకున్నాడు. ఓకే. ఎందుకంటే దిల్ రాజు గారి చేతుల్లోనే తన కుమారుడి సినిమా ఉంది ఇప్పుడు, గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజు. ఆ సినిమాకి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తనకుంది. అందుకని తను సాధ్యమైనంత వరకు దూరంగా వ్యవహరించాడు. అంతకుమించి వేరే కారణాలు ఏం లేవు. రాజ్యసభలో మరొకటో ఈ రకమైనటువంటి ఆలోచనలు ఏవి ఆయనకు లేవు. తిరిగి రాజకీయాల్లోకి రావాలని కూడా తను అనుకోవడం లేదు. నిజానికి ఇలాంటి ఆఫర్ ఆయనకు జగన్మోహన్ రెడ్డి నుంచే వచ్చింది ఆ రోజుల్లోనే. నిజమేనా సార్? అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ కూడా ఆయన నిర్బంధంగా తిరస్కరించాడు అని చెప్పి ఒక రూమర్ ఉంది. ఇస్ దట్ రియల్? అంటే వెరీ ఫస్ట్ డే చిరంజీవి గారు టిక్కెట్ల రేట్ల పెంపు కోసం హీరోలను తీసుకుని వెళ్ళడానికంటే ముందు ఆయనకి జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది, ఒకసారి రమ్మని. ఆయన ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. అవును. వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించి వచ్చేసాడు. వచ్చేటప్పుడు బయటకు వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే, సినిమా రంగానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడటానికి నన్ను పిలిచారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏం చేస్తే బాగుంటుందో దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుని రమ్మన్నారు, అంతకుమించి వేరే విషయాలు ఏం లేవు, నేను భోజనం చేసి వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన. కానీ వాస్తవంగా ఆ రోజు ఆయన్ని పిలిచింది కేవలం ఇండస్ట్రీ కోసమో మరో దానికోసమో కాదు. ఇలాంటి ఒక ఆలోచన ఏదైనా ఉంటే మేము అకామిడేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు ఆయన. చెప్తే ఈయన వద్దండి, నేను ప్రస్తుతం పాలిటిక్స్కి దూరంగా ఉందాం అనుకుంటున్నానని చెప్పి వచ్చేసాడు. ఆ రోజే టిక్కెట్ల రేట్ల పెంపు గురించి అడగడానికి వెళ్తున్నాడు అని ఒక స్పెక్యులేషన్ నడిచింది. అయితే అదేమీ జరగలేదు, అసలు ఆ ప్రస్తావనే జరగలేదు అక్కడ అని చెప్పాడు ఆయన. ఇది అయిపోయిన తర్వాత ఆయన వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు, రాజమౌళితో సహా తీసుకుని వెళ్ళి మాట్లాడి వచ్చాడు. ఇది జరిగింది. రెండోసారి వెళ్ళింది మాత్రం టిక్కెట్ల రేట్ల పెంపు గురించి. దానికి కూడా ఆయన సానుకూలంగానే స్పందించాడు. ఎందుకంటే ఆల్రెడీ తను పిలిచి మాట్లాడాడు కాబట్టి రెండో విజిట్కి ఈయన నాయకత్వం వహించాడు. ఆ సందర్భంగా ఈయన కొంచెం ఓవర్ ఒబీడియంట్గా వ్యవహరించాడు అక్కడ చిరంజీవి గారు. ఆయన నమస్కారం పెట్టినటువంటి పద్ధతి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డిని ఆయన సంబోధించిన విధానం పట్ల చాలా ట్రోల్ జరిగింది అప్పుడు. అంటే మరీ ఇంత వినమ్రతతో వ్యవహరించాల్సిన అవసరం లేదు, మెగాస్టార్గా మీకు ఒక స్ట్రెచర్ ఉంది, ఆ స్ట్రెచర్కి ఇబ్బందికరంగా మీ ప్రవర్తన ఉంది అక్కడ అని స్వయానా వారి తమ్ముడే మాట్లాడాడు, పవన్ కళ్యాణే మాట్లాడాడు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయన పోస్చరు అవి చూస్తే అని. అలాంటి చిరంజీవి తన సినిమా వాల్తేరు వీరయ్య 200వ రోజు సెలబ్రేషన్స్లో ఆయన
అంబటి రాంబాబు మాటల మీద కొంచెం రియాక్ట్ అయ్యాడు. ఎందుకు మా సినిమాల మీదకి వస్తారు మీరు, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తారు, మీరు పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించండి, పోలవరం లాంటి ఇష్యూస్ ఉన్నాయి మీకు అక్కడ, వాటి మీద దృష్టి పెట్టండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టేయండి అన్నాడు ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అప్పుడు. అవును సార్. అందుకనే ఆ మాట మాట్లాడాడు గౌరవప్రదంగానే, ఎవరిని హర్ట్ చేయలే. అయినప్పటికీ చిరంజీవిని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు అప్పుడు. అలా కొద్ది రోజులు ఒక పొలిటికల్ ఏరియాలో డిస్టర్బెన్స్కి గురయ్యాడు ఆయన. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఎక్కడ ఏం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడుతూ ఎక్కడా ఒక మాట అటు ఇటు తోలకుండా వ్యవహరిస్తున్నాడు ఆయన. అదే పద్ధతి ఈరోజు కూడా పాటించాడు ఆయన. సార్, కన్క్లూజన్గా బెనిఫిట్ షో లేకపోతే, ప్రీమియర్ షో లేకపోతే, టికెట్ల రేట్లు పెంచకపోతే కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఎంతైనా దెబ్బే ఇక ముందు మనం చూడలేమా? ఎందుకు చూడలేం? ఇప్పుడు జరగబోయే నష్టం ఏమిటి అంటే ప్రీమియర్ షోస్ ఉండవు అని చెప్పారు. ప్రీమియర్ షోస్కి ప్రైస్ హైకులు ఉండవు అని చెప్పారు. ఓకే, ప్రీమియర్ షోస్ వరకు మాత్రమే పరిమితం. అంటే మొన్న పుష్పకి 3 ఆటలకి పర్మిషన్ ఇచ్చారు. అంటే 9:30 షో ఒకటి, ఓకే, 1 గంటకు ఒకటి, ఉదయం 6ంటికి ఒకటి, ఈ 3 ఎక్స్ట్రా షోస్ పడ్డాయి. ఈ 3 షోస్కి 1200 నుంచి 3000 వరకు టికెట్లు అమ్మారు. అది కూడా చాలా చోట్ల కేవలం 9:30 షోకి మాత్రమే 3000 వరకు నడిచినాయి టికెట్లు. కొద్దిగానే, అది కూడా చాలా తక్కువ. 1200 మీదే ఎక్కువ చోట్ల టికెట్లు అమ్ముడైనాయి. అయితే అదే థియేటర్లో 1 o'clock షోకి 350కే టికెట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. మార్నింగ్ షోకి కూడా అదే నడిచింది దాదాపు. కొన్ని చోట్ల మాత్రమే 1200 మీద నడిచింది, అన్ని చోట్ల, అన్ని షోస్కి. అలా కొంత ప్రాఫిటబుల్గానే బయటపడ్డారు దానిలో. ఓకే, అది ఉండదు. అయితే జనరల్గా టికెట్లు అంటే జనరల్ షోస్కి, నార్మల్ షోస్కి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం రేపు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా ఉంటుంది. అయితే ఈ 3 ఆటల నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో ఇండస్ట్రీకి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్స్ పెంచుతారు మల్టీప్లెక్స్ల్లో. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు దీని మీద. సాధ్యమైనంత వరకు సింగిల్ స్క్రీన్లో మీరు ప్రీమియర్స్ వేయొద్దు అనే కండిషన్ ఏపీ గవర్నమెంట్ చెప్పే ఛాన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే ప్రీమియర్స్ సింగిల్ థియేటర్లో వేయటం వలన సింగిల్ స్క్రీన్స్కి దాని పార్కింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది అన్ని థియేటర్స్కి. ఈ ప్రీమియర్స్కి పెద్ద రేట్లు పెట్టి కొన్న వాళ్ళందరూ కార్లు వేసుకుని దిగుతారు అక్కడికి. వీళ్ళని అకామిడేట్ చేయడం ప్రాబ్లం. అది ఎగ్జిబిటర్సే ఓపెన్గా మాట్లాడారు. కాబట్టి ఏపీ గవర్నమెంట్ ప్రీమియర్స్కి మల్టీప్లెక్స్ల వరకు అనుమతించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఓకే, ఇప్పుడు ఇమ్మీడియట్గా గనక మీడియా పూనుకుని కందుల దుర్గేష్ గారితో మాట్లాడితే దీనికి సంబంధించి కొంచెం ఎక్కువ వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఓకే, మొన్న ఎగ్జిబిటర్లో మాట్లాడిన ప్రకారం చూస్తే సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు ఈ ప్రీమియర్స్ పట్ల సంతృప్తిగా లేరు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వట్లేదు, వీళ్ళు రెంట్ మాత్రమే పే చేస్తున్నారు. ఈ రెంట్ తీసుకుని మేము ఇన్ని కష్టాలు పడాలా వీళ్ళందరినీ అకామిడేట్ చేయటానికి అనే మూడ్లో మాట్లాడారు వాళ్ళు. అందుకని పర్సంటేజ్ ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం అంటున్నారు వాళ్ళు. మీరు మల్టీప్లెక్స్కి ఇస్తున్నటువంటి పర్సంటేజ్ మాకు కూడా ఇవ్వండి, అప్పుడు మేము కష్టపడతాం. మాకెందుకు వచ్చిన వివాదాలు ఇవి, అనవసరమైన గొడవ, మాకు వచ్చే డబ్బులు లేవు, డబ్బులు రాకపోగా ఇది ఒక బ్యాడ్ నేమ్ మాకు, మీరు కార్లు రోడ్డు మీద పెట్టిస్తున్నారు, ఈ గొడవ అంతా మాకెందుకు అవసరమా అంటున్నారు వాళ్ళు. ఇది కండిషన్. అందుకని ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఏం చేయాలి అనే దానికి సంబంధించి వీళ్ళ దగ్గర వ్యూహం ఉంది. మల్టీప్లెక్స్ల్లో స్క్రీన్స్ పెంచుతారు, షోస్ పెంచుతారు. అలాగే నార్మల్ షోస్కి టికెట్ల రేట్లు పెంపు అనేది ఉంటుంది. ఆ రేటు ఇంకొక 100 రూపాయలు ఎన్హాన్స్ చేస్తారు. చేయటం ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేసుకుంటారు తప్ప వాళ్ళకి వచ్చిన నష్టమే ఉండదు. సినిమా పరిశ్రమ ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో తెలుసు. అందుకనే ఇందాక మీడియాతో మాట్లాడుతూ దిల్ రాజు గారు
ప్రీమియర్ షోస్ టిక్కెట్ల రేట్ల పెంపు అనే దాని గురించి మాట్లాడొద్దు, అది చాలా చిన్న విషయం, అంతకంటే పెద్ద విషయాలు మాట్లాడుకున్నాం లోపల అని చెబుతూ హైదరాబాదుని ఇంటర్నేషనల్ సినిమా హబ్గా మార్చడానికి ఏం చేయాలనే దాని మీద మాట్లాడుకున్నాం అని చెప్పాడు ఆయన. చెప్పి హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూట్ చేసుకోవటానికి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలో మీరు ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి, దాని మీద ఆలోచిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అనేది ఆయన ప్రపంచానికి చెప్పిన విషయం. అందుకని ప్రీమియర్స్ గురించి మాట్లాడొద్దు అని చెప్పడం అంటే వీళ్ళు ఆల్రెడీ ఓకే చెప్పారు లోపల, నో ఇష్యూస్ మనం ఆపేద్దామని. అంటే ఫ్లోర్లో నేను ఏది మాట్లాడాను దాని నుంచి డీవియేట్ అయ్యే ప్రసక్తి లేదు అని చెప్పాడు ఆయన. ఆ ప్రకారం మీరు వెళ్ళండి, నో ఇష్యూస్ అన్నారు వీళ్ళు. కానీ వీళ్ళ ప్లాన్ వీళ్ళకు ఉంది. ఇది ఇక్కడ వరకే గొడవ. మీరు పుష్ప సినిమాకు కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రీమియర్స్ వేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే టికెట్లు ఈ లెవెల్లో అమ్మారు. అలాగే 2 వారాలకి టికెట్ల హైక్ ఇచ్చింది కూడా తెలుగు రాష్ట్రాలే. మిగిలిన రెస్ట్ ఆఫ్ వరల్డ్ అంతా కూడా మామూలుగానే రిలీజ్ అయింది ఆ సినిమా. మామూలు షోసే పడ్డాయి, చాలా సాధారణ పద్ధతుల్లోనే అమ్ముడైన టికెట్లు. కాబట్టి వాళ్ళకి పాన్ ఇండియా లెవెల్లో లేని ఇబ్బంది 2 రాష్ట్రాలకు ఎందుకు వస్తుంది? రెండోది, ఈ సినిమాలకు సంబంధించిన బడ్జెట్ల గొడవ ఒకటి ఉంది. పుష్ప 2కి 300 కోట్లు అయింది అనేది ఒక మాట, కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది 700 కోట్ల వరకు అయింది అని. 700 కోట్ల సినిమాని 1000 కోట్లకు అమ్మాము అని చెప్పారు వాళ్ళు. కానీ వాస్తవంగా ఆ సినిమాకి అయిన ఖర్చు 300 కోట్లే అనే మాట కూడా విన్నాం మనం. మ్యాక్సిమం 300 to 400 crore మధ్యలోనే ఉంది అది దాని బడ్జెట్ అని. కానీ ఈ సినిమాకి ఈరోజు వాళ్ళు వేసిన పోస్టర్ 1700 కోట్లు అని కలెక్షన్. అమ్మకమేమో 1060 కోట్లకు అమ్మారు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం. కాబట్టి భారీ లాభానికి అమ్మినట్టే. కొన్ని చోట్ల బయ్యర్స్ ఇంకా బయటపడలేదు, ఇంకా నడుస్తోంది క్రైసిస్. తమిళనాడులో 5 కోట్లు రావాలి ఇంకా, కేరళలో 4 కోట్లు రావాలి ఇంకా అనేది లెక్కలు కూడా బయటకు వస్తున్నాయి. ఇది పరిస్థితి. కాబట్టి యాక్చువల్గా ప్రాఫిటబుల్ ప్రాజెక్టే అది. ఏది ఈ ప్రీమియర్స్ ఈ హడావిడి లేకపోయినా వాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి. సో పాన్ ఇండియా సినిమా అనే పేరుతో వీళ్ళు కొన్ని విచిత్రమైన కథలు అల్లుతున్నారు. ఈ విచిత్రమైన కథలు చెప్పడానికి బోల్డ్ బడ్జెట్ కావాలి, 600 700 అని మాట్లాడుతున్నారు. ఈ 300 కోట్లలో సినిమా అయింది అని చెప్తున్నారు, కానీ రెమ్యూనరేషన్ హీరోకే 300 కోట్లు ఇచ్చారనేది ఇంకొక వార్త ఉంది. అంటే హీరోకి 300 కోట్లు, డైరెక్టర్కి 200 కోట్లు ఇచ్చుకుని 300 కోట్ల సినిమాని 1000 కోట్లకు బిజినెస్ చేసి, అసలు ఇవేవి కూడా ఏ ఫిగర్ కూడా నమ్మబుల్గా లేదు. వాస్తవంగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పాన్ ఇండియా పేరుతో ఇన్సైడ్ ఏం జరుగుతుందో తెలియదు, కానీ అవుట్ సైడ్ అయితే విపరీతమైన దోపిడీ జరుగుతోంది. పాన్ ఇండియా సినిమా తీసాం, మేము తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం, మా సినిమా రేట్లు మేము 5000కి అమ్ముకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు. ఈ బ్లాక్మెయిల్ ధోరణి మొన్న బన్నీ ఈయన ఫ్లోర్లో మాట్లాడిన తర్వాత సీఎం గారు దానికి రియాక్ట్ అవుతూ ప్రెస్ మీట్ పెట్టాడు తన ఇంట్లో. ఆ ప్రెస్ మీట్లో కూడా ఈ బ్లాక్మెయిలింగ్ డైలాగ్ వాడాడు ఆయన. మేము ఒకవైపు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తుంటే మమ్మల్ని సన్మానించడం పోయి ఇలా అరెస్టులు చేస్తారా, ఇలా కేసులు పెడతారా అని మాట దొర్లింది. ఇద్దరూ మాట్లాడారు, తండ్రి కొడుకులు ఇద్దరు. అది కూడా బ్లాక్మెయిలే. కాబట్టి మీకు లోకల్ అంశాన్ని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనే టెక్నిక్ తెలియక గ్లోబల్ మార్కెట్ కోసం విచిత్రమైన కథలల్లేటువంటి ప్రయత్నాల్లో మీరున్నారు. అది మీ లోపం. మీరు లోకల్ ఇష్యూని ఎందుకు గ్లోబల్ లెవెల్లో చెప్పలేకపోతున్నారు? అది మీ అసమర్థత కదా. దాన్ని ఎందుకు అంగీకరించరు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆ డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, ఇది కండిషన్. రెండోది, వాళ్ళ సినిమాల్లో, ఈ సినిమాలో పర్టికులర్గా పుష్పకి సంబంధించి ఎర్రచందనం దొంగలు నీళ్ల మీద తేలుతూ వెళ్ళినట్టుగా వాళ్ళు షాట్లు తీశారు. అది కుదిరే పని కాదు, వేస్తే అది మునిగిపోతుంది. అవును. ఇలాంటి అపసవ్యత చాలా ఉంది ఆ సినిమాలో.
ఇన్ని అపసవ్యతల మధ్య కూడా దాన్ని భరించి సినిమానైతే సక్సెస్ చేశారు ఆడియన్స్. వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం పోయి ఇలాంటి అంటే అన్వాంటెడ్ రష్ క్రియేట్ చేసి వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి కల్పిస్తూ ప్రేక్షకుల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరించి ఈ గందరగోళం అంతా చేస్తూ ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయటం దారుణం పాన్ ఇండియా సినిమా పేరుతో. కాబట్టి ఇలా నడుస్తోంది ప్రస్తుతం సినిమా పరిశ్రమ. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇందాక మీ క్వశ్చన్లో కూడా అది ఉంది, ఈ టికెట్ల రేట్లు పెంపు లేకపోతే పాన్ ఇండియా బడ్జెట్లు వర్కౌట్ కాకపోతే మనం అలాంటి పెద్ద సినిమాలు తీయలేమా అని. తీయొచ్చు, వీటితో సంబంధం లేదు. ఇదంతా ఏంటంటే బయ్యర్కి ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అంతే తప్ప వీళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వాలు రకరకాల పద్ధతుల్లో సహాయాలు చేస్తున్నాయి. ఇప్పుడు రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్ డెఫినెట్గా ఉంటుంది, అది చాలు వాళ్ళకి. ఓకే, అంజీ సినిమా తీసినప్పుడు మొదటిసారిగా శ్యాంప్రసాద్ రెడ్డి నోట వినిపించింది ఈ మాట. ఏది, నేను చిరంజీవితో చాలా హై బడ్జెట్ సినిమా తీస్తున్నాను, ఈ సినిమాకి 200 రూపాయలకి టికెట్ అమ్ముకునే అవకాశం కోసం ప్రభుత్వంతో మాట్లాడబోతున్నాను అని. అప్పటికి బాల్కనీ టికెట్ 50 రూపాయలు ఉండేది ఎయిర్ కండిషన్ థియేటర్లో, నాన్ ఏసీ థియేటర్లో 30 రూపాయలు ఉండేది. ఆ రోజుల్లో ఏ థియేటర్ అయినా సరే, అప్పటికి మల్టీప్లెక్స్లు లేవు. కరెక్ట్. ఈ 50 రూపాయల టికెట్ని 200 రూపాయలకు అమ్ముకోవటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ప్రభుత్వంతో మాట్లాడతాను అన్నాడు, కానీ అది జరగల. అంటే ఆయన అనుకున్న టైంకి ఆ సినిమా కంప్లీట్ కాలేదు, ఆ ప్రతిపాదన కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రైస్ హైక్ గురించి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన మొదటి సినిమా జై చిరంజీవ. అశ్విని దత్ గారు వెళ్ళారు, అది కూడా 20 రూపాయలు 30 రూపాయలు హైక్ అడిగారు, అది ఇచ్చారు. ఈ పాన్ ఇండియా సినిమాలు రావటం మొదలవటానికి ముందే ఈ హడావిడి మొదలైంది. బాహుబలి దగ్గర నుంచి, బాహుబలి కంటే ముందే మొదలైంది నిజానికి. రేట్లు పెంచుకుంటాం, మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని. అయితే ప్రభుత్వాలు ఈ సినిమాలకు ధరలు పెంచుకోవడానికి ఎలాగైతే అవకాశాలు కల్పిస్తున్నాయో, అలాగే చిన్న సినిమాలకి రేట్లు తగ్గించుకునే అవకాశం కూడా కల్పించాలి. ఓకే, ఎందుకంటే చిన్న సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడటానికి జనాలు ఈ రేట్లు పెట్టి చూడలేరు. ఈ రేట్లు పెట్టి చూడలేక థియేటర్కి వెళ్లకుండా అది ఓటీటీకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు. అందుకని నెమ్మదిగా సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని ఓటీటీలకు గెంటేసే ఒక కుట్ర జరుగుతోంది ఇండస్ట్రీలో. ఆ కుట్రకు ప్రభుత్వాలు కూడా వంత పలుకుతున్నాయి. ఇది ఒక విషాదం. చిన్న సినిమాలు కూడా థియేటర్లో చూసేటువంటి పరిస్థితి ఎందుకు కల్పించరు? స్పెషల్ షోస్ ఇవ్వచ్చు కదా వీళ్ళకి. చిన్న సినిమా తీసినటువంటి వాళ్ళకి ఒక షో వాళ్ళకి కేటాయించండి. ఆ షోకి మీరు ట్యాక్సులు తగ్గించి 100 రూపాయల్లో మల్టీప్లెక్స్లో సినిమా చూసే అవకాశం కల్పించండి. మీరు స్నాక్స్ మీ రేట్లకు అమ్ముకోండి. టికెట్ 100 రూపాయలు కొనుక్కుని వచ్చి సినిమా చూసి వెళ్తారు మల్టీప్లెక్స్లో. ఎందుకు ఆ దిశగా ప్రభుత్వాన్ని అడగరు వీళ్ళు? ఎంతసేపు ఈ సినిమాల గురించి, ఈ టికెట్ల గురించి, హైప్ గురించి గొడవ ఎందుకు? అది చేయగలిగితే ఇంకో 4 వచ్చి చిన్న సినిమాలు తీసుకుంటారు కదా. ఖచ్చితంగా. ఆ దిశగా ఎందుకు మాట్లాడరు ఈ పెద్దలందరూ? అవి మాట్లాడటానికి వీళ్ళకి నోళ్ళు లేవు, నాలికలు కదలవు. తాము తీసినటువంటి, అంటే 300 కోట్ల సినిమాని 30 కోట్లకి, అంటే 300 కోట్లలో తీసేసి దాని ఇష్టం వచ్చిన రేట్లు 700 కోట్లు 800 కోట్లు అని చెప్పేసి హైప్ చేసి ఇలాంటి సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తం చేస్తుంటే తెలుగు సినిమాని మీరు మా మీద దాడులు చేస్తారంటే బ్లాక్మెయిల్ చేసి దీన్ని ప్రోత్సహిస్తే ఎలాగో యుద్ధం మొదలైంది. ప్రభుత్వం ఇంకొంచెం చొరవ చూపించి ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు, చిన్న సినిమాలను అకామిడేట్ చేయడానికి. నిజానికి గతంలో 3 ఆటలు ఆదివారం మాత్రమే 4 ఆటలు అనే పద్ధతి నడిచేది. ఈ 4వ ఆట నూన్ షోకి పర్మిషన్ ఇచ్చినప్పుడు మొట్టమొదట చిన్న సినిమాలను అకామిడేట్ చేయటం కోసం ఇచ్చిన షో అది. మొదట్లో అలాగే జరిగింది. అది అంటే చిన్న సినిమాలన్నీ కూడా నూన్ షోస్లో రిలీజ్ అయ్యేవి. మా భూమి సినిమా నూన్ షోస్లోనే 100 రోజులు ఆడింది అది. అలాగే దాసరి గారి నీడ సినిమా కూడా నూన్ షోస్లోనే రిలీజ్ అయింది. అంటే లో బడ్జెట్ సినిమాలన్నీ కూడా నూన్ షోస్లో రిలీజ్ అయ్యి ఆడేవి. దానికి కొంత ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అవి ఉండేవి. అది పద్ధతి.
తర్వాత ఈ పెద్ద సినిమాలు నూన్ షోను కూడా మింగేశాయి. మింగేసిన తర్వాత ఇంకా చిన్న సినిమాకి అకామిడేట్ చేయడానికి అవకాశమే లేదు అక్కడ. మీరు ఇప్పుడు వీటికి బీభత్సంగా పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అంటే 700 నుంచి రేపు సంక్రాంతి సినిమాలకి 800కి అమ్మచ్చు మల్టీప్లెక్స్లో టికెట్ వెరీ ఫస్ట్ డే. జనం ఉంటే కనుక రెండో రోజు కూడా అదే కొనసాగిస్తారు. లేకపోతే 700 రూపాయలకు వస్తుంది గేమ్ చేంజర్ టికెట్లు. ఎందుకంటే ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలి ఆయన. ఈ బెనిఫిట్ షోలు అనబడే పేరుతో వేసే 3 ఆటలు ఉండవు, అది కన్ఫర్మ్. ఈ 3 ఆటల నష్టాన్ని అక్కడ భర్తీ చేసుకోవాలి. అందుకని ఆ కార్యక్రమం నడుస్తుంది. రేపు చూస్తాం మనం ఎలాగూ. ఈ పరిస్థితుల్లో ఈ రేంజ్కి పెంచుకునేవాళ్ళు చిన్న సినిమాలకి 100 రూపాయలు పెట్టడానికి మీకు వచ్చిన సమస్య ఏమిటి? చిన్న సినిమాని బతికిస్తే 10 మంది బతుకుతారు. అందుకని ఇండస్ట్రీ మీద ఈ రకమైనటువంటి ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది యంగ్ ఫిల్మ్ మేకర్స్కి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.